అండి అందరికీ. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే కీలకమైన నాయకులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు గూడా ప్రతిసారి ఒక విమర్శ జగన్మోహన్ రెడ్డి మీద చేసేటోళ్ళు. ఆ విమర్శ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి దాదాపు 8 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. 8 సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు అని చెప్పేసి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలంటే ఈ కరెంటు బిల్లుల అంశాన్ని చాలా కీలకంగా వాళ్ళు చూపించేవాళ్ళు. అయితే ఈ యొక్క ఇష్యూని ఆసరా చేసుకొని కూటమి ప్రచారంలో భాగంగా మేము గినక అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తాం. ఇప్పుడున్న వాటికన్నా చాలా తక్కువ చేస్తాం అన్నట్లుగా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. హామీ కూడా ఇవ్వటం అయితే జరిగింది. అయితే రీసెంట్‌గా కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే దాదాపు 15,000 కోట్లని ప్రజల మీద భారం మోపడానికి అయితే సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆహ్, అది ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని చెప్పింది. అయితే ఈ యొక్క ఇష్యూ మీద రీసెంట్‌గా వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందిస్తుందన్నమాట. ఏంటంటే, మీరొచ్చిన 6 నెలల్లోనే దాదాపు 15,000 కోట్లు పెంచారు. మరి అప్పుడు మేము పెంచితే మమ్మల్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినారు. మీరు వచ్చిన తర్వాత తగ్గిస్తా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచుతున్నారు కాబట్టి మీకు ఎక్కడ నైతికత ఉంది? ప్రజలను మీరు మోసం చేశారు అన్నట్లుగా వైసీపీ వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే చేస్తా ఉంది. అయితే ఈ సందర్భంగా ఈ పెంచిన కరెంటు బిల్లుల రేట్లు తగ్గించాలి అని చెప్పేసి రేపు రాష్ట్ర వ్యాప్త రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి వైసీపీ పార్టీ పిలుపునివ్వడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీనే కదా తగ్గిస్తా అన్నారు. తగ్గించకపోయినా ఉన్న వాటిని కొనసాగిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ప్రజలకు ఒకవేళ దీనిని గమనించినట్లయితే రేపు కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలు దూరం కావడానికి అయితే అవకాశం ఉంటది. ఈ యొక్క ఇష్యూలో వైసీపీ పార్టీకి కొంచెం మైలేజ్ వచ్చే పరిస్థితులు అయితే ఇక్కడ ఏర్పడుతున్నాయి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.